అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఆగస్టు 15న ముహూర్తం ఫిక్స్ చేసింది. కాకినాడ జిల్లాలోని మొత్తం 33 మున్సిపాలిటీల్లో 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ జరిపిన రివ్యూలో ఈ నెల 10వ తేదీలోగా 100 క్యాంటీన్లను అందుబాటులోకి తెస్తామని అధికారులు వివరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంటి అందిస్తారు. అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరించనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన అన్నా క్యాంటీన్ల నిర్వహణ ఆగస్టు 15 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. 2019లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత అన్నా క్యాంటీన్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. అయితే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు మరుగున పడిన విషయం తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీల్లో భాగంగా అన్నా క్యాంటీన్ నిర్వహణ కూడా ఒకటిగా చెప్పవచ్చు. అయితే పేదల ఆకలి తీర్చేందుకు ఎంతగానో ఉపయోగపడే అన్నా క్యాంటీన్లను తిరిగి పునరుద్ధరించడంపై ప్రజలు సర్వత్రా హర్ష వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. అయితే ఇప్పటికే అన్నా క్యాంటీన్లలో పూర్తి స్థాయిలో నిర్వహణ సిద్ధం చేశారని చెప్పొచ్చు. ఇప్పటికే టెండర్లను పిలిచి వాటి నిర్వహణకు పూర్తి సన్నద్ధతను క్లియర్ గా రూపొందించారని చెప్పాలి. అయితే ఉదయం టిఫిన్ తో పాటుగా మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనంతో పాటుగా ఇతర రాగి తృణధాన్యాలను ఇచ్చేందుకు ఇక్కడ ఏర్పాట్లు అయితే ప్రభుత్వం చేపట్టిందని చెప్పాలి. అలాగే 5 రూపాయలు ఉన్న భోజనాన్ని 10 రూపాయలు చేసి ప్రజలకు నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని చెప్పాలి. ముఖ్యంగా పేదల ఆకలి తీర్చేందుకు ఈ అన్నా క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అదే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి ఎంతో మంది పేద వర్గాలు తమ ఆరోగ్యాన్ని చూపించేందుకు వస్తారు. అయితే తిరిగి కొంతమంది వెళతారు, కొంతమంది ఇక్కడే వైద్యం చూపించుకొని ఇక్కడే ఉంటారు. అలాంటి వారికి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అదే గత 5 సంవత్సరాల నుంచి అన్న క్యాంటీన్ల నిర్వహణ లేకపోవడంతో వారు దాతల సహకారం వైపు చూశారు. అయితే చేయూత సంస్థ వంటి సంస్థలు కొన్ని పేదల ఆకలి తీర్చినప్పటికీ వారు ఇతర దాతల సహకారాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అలాంటి అయితే ఇప్పటికీ ఇలాంటి దాతల సహకారాలు చూడకుండానే అన్నా క్యాంటీన్ల నిర్వహణతో పేదల ఆకలి తీర్చే అవకాశం ఉందని చెప్పాలి. ఇలా ప్రతి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల నిర్వహణ పేదలకు మంచి వరంగానే చెప్పాలి. పేద బడుగు బలహీన వర్గాలకు అన్నా క్యాంటీన్లు ఎంతో తృప్తి ఇస్తాయని చెప్పవచ్చు. అయితే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి కాకుండా మధ్యతరగతి వ్యక్తి ఒక కూలి పని చేసుకుని బయట ఆహారం తినాలంటే ఈ రోజు 150 నుంచి 200 లోపు అవుతుందని చెప్పవచ్చు. అలాంటిది 10 రూపాయలకే అన్నా క్యాంటీన్లో భోజనాలు పెట్టడం అంటే సాధారణ విషయం కాదు. అలాంటిది గత 5 సంవత్సరాల నుంచి మరుగున పడిన ఈ అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరించడంపై ప్రజలు హర్ష వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఇప్పటికీ అన్నా క్యాంటీన్ల నిర్వహణ పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. లోపల కూర్చునేందుకు, నిలబడి తినేందుకు, అలాగే వాటి ఏర్పాట్లు అదే విషయాల్లోనే కానీ అన్ని విషయాల్లోనూ అధికారులు శ్రద్ధతో ఉన్నట్లనే చెప్పాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్వహించాలని చెప్పిందో ఆ విధంగానే అన్నా క్యాంటీన్లు తయారు చేశారని చెప్పొచ్చు. అలాగే అన్నా క్యాంటీన్ల విషయంలో రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా ఉందో వాటికి తగ్గట్టుగా అధికారులు వీటిని తయారు చేశారని చెప్పొచ్చు. ఈ విధంగా అన్నా క్యాంటీన్ల నిర్వహణకు మరొక 4 రోజుల్లో